హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హోప్ రియల్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్. ఈ రైట్లో కనిపించేది ఇబ్రహీంపట్నం బస్ స్టాప్ అండి. ఇక్కడ ఆగిన ఈ వెళ్తున్న ఆటోలు కానీ వస్తున్న ఆటోలు కానీ ఇవన్నీ మనకు యాచారం దాకా వెళ్తున్నాయండి. ఈ ఆటోలు ఇక్కడ 7 సీటర్ ఆటోలు అవైలబుల్గా ఉంటాయి, బస్సెస్ అవైలబిలిటీగా ఉంటాయి మనకు, అండ్ సిటీ బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి, అండ్ స్టేట్ డిస్ట్రిక్ట్ బస్సులు కూడా అవైలబిలిటీగా ఉంటాయండి. ప్రతిదైనా కూడా మనం ఆగపల్లి వెంచర్ దగ్గర ఆగే వెళ్తుందండి. అంటే ఆగపల్లి హైవే రోడ్ మీద ఆగుతుందండి. అక్కడ నుంచి మనం లోపలికి మనకు జస్ట్ 200 ఫ్రెండ్స్ కనిపించేదే ఆగపల్లి బస్ స్టాండ్ అండి. ఇది ఈ బస్ స్టాప్ నుంచి వచ్చిన తర్వాత మనకు రైట్కు లిఫ్ట్ రోడ్ ఉంది, లెఫ్ట్కు రోడ్ ఉంది మనకు. మనం అక్కడ నుంచి మనం హైవే నుంచి లోపలికి వచ్చామండి. మనం హైవే నుంచి లోపలికి వచ్చాం, జస్ట్ 200 మీటర్ లోపలికి వచ్చాం. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఎప్పుడు మనకు హైవే బిజీ రోడ్ ఉందండి మనకి. ఇది మన వెంచర్ గేట్కి ఎదురుగానే హౌస్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి మొత్తం మనకు. ఇది వచ్చేసి మన ఫేజ్ 1 హెచ్ఎండి లేఅవుట్ ఫేజ్ 1 అండి మనకి. ఇది ఎంట్రన్స్. ఇది వచ్చేసి మనకు ఫేజ్ 2 ఫామ్ ల్యాండ్స్. ఇక్కడ ఇది కొత్త వర్క్ నడుస్తుందండి. ఇది మనం రీసెంట్గా 1 వీక్ అయింది స్టార్ట్ చేసి. ఇక్కడ ఇప్పుడు మనకు ఫేజ్ 1లోకి వెళ్దాం. మనం ఫేజ్ 1 హెచ్ఎండి లేఅవుట్ ఎలా ఉంది, ఎట్లా ఏందనేది. ఈ పక్కన చూసుకుంటే సరౌండింగ్ అన్ని కన్స్ట్రక్షన్స్ ఆనుకొని మన వెంచర్ ఉందండి ఇక్కడ మనకు. ఇది మనకి హెచ్ఎండి లేఅవుట్. మనకి ఇక్కడ హెచ్ఎండి లేఅవుట్ ఉంది అండ్ ఫామ్ ల్యాండ్స్ లేఅవుట్ ఉంది మనకు. మీకు హెచ్ఎండిలో కానీ ఫామ్ ల్యాండ్స్లో కావాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద వస్తున్న నెంబర్ మీద కాల్ చేయండి. ఇంకా ఇన్ఫర్మేషన్ మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీద కాల్ చేయండి. మొత్తం డీటెయిల్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ.